నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న ఈ గెస్ట్ గురించి ప్రతిసారి ఇంటర్వ్యూస్ చేసి మీకు బోర్ కొట్టిస్తున్నానేమో, కానీ ఇతనితో ఇంటర్వ్యూ చేయడం వల్ల మాత్రం నాకు అసలు బోర్ కొట్టదు. ఎందుకంటే ఎవ్రీ టైం కొత్త కంటెంట్ అనేది మనకి గెస్ట్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. సో యాజ్ యూజువల్ గెస్ట్ కి వెల్కమ్ చెప్పేసేద్దాం. హలో విక్రమ్ అన్న. హలో శ్వేత, హౌ ఆర్ యూ? యా గుడ్. సో నిజంగా నువ్వు అన్నట్టు ఇంట్రో బాగా ఇచ్చావు. చేసి బోర్ కొడుతుందని. కానీ డెఫినెట్గా ఈరోజు కొన్ని కొత్త విషయాలు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చెప్పని విషయాలు మన ఆడియన్స్తో షేర్ చేసుకుంటాను. దట్స్ వాట్. వెంటనే నేను ఇంకో మాట మామూలుగా నేనే కదా, ఎవరి ఇంటర్వ్యూ అయినా సరే మన లైఫ్లో ఇప్పుడు 42 years జర్నీ అన్నీ గుర్తుండవు. మనం అన్ని గంట సేపటి చెప్పలేం ఒక 1 hour ఇంటర్వ్యూలో. డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూలో ఇవి చెప్దాం, ఈ ఇంటర్వ్యూలో ఇవి చెప్దాం అని అనుకుంటాం కదా. సో ఇక్కడ ఎప్పుడు చెప్పనివి చెప్పడానికి ట్రై చేస్తాను. నువ్వు కూడా అలా అడగడానికి ట్రై చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ ఉన్న ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇది నా మనసుకి చాలా దగ్గరైన ప్లేస్. సో మనం ఫస్ట్ ఈ ప్లేస్ గురించి మాట్లాడదాం. ఎస్. అనగానే ఒక రెస్టారెంట్ లోనో, ఒక మంచి స్టూడియోలోనో, లేకపోతే ఏదైనా ఒక యూనిక్ ప్లేస్ లో పెడతాం కదా. సో అలాగే ఇది నిజంగానే ఒక యూనిక్ ప్లేస్. ఎస్, నాకు ముఖ్యంగా యూనిక్ ప్లేస్. మనం అందరం ఎక్కడున్నాం అంటే ఫేమ్ టైమ్ మీడియా ఆఫీస్. సో ఎస్, నేను CEO, అలానే మా పార్ట్నర్స్ మిస్టర్ ప్రదీప్ రెడ్డి అండ్ సునీల్ బూర్గుల. సో ముగ్గురం కలిసి ఫేమ్ టైమ్ మీడియా అని పెట్టాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఒక 5 years బ్యాక్ యూట్యూబ్కి వచ్చాను. నీకు తెలుసు యూట్యూబ్కి వచ్చిన మేడం అంతే, ఫస్ట్ మేడం అంతే యూట్యూబ్ ఛానల్. సో వచ్చిన ఒక 2-3 monthsకి మాకు చాలా బాగా అనిపించి, నాకు పరిచయం ఉన్న ప్రతి ఆర్టిస్ట్ని నేను వాళ్ళని బూస్టప్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ఇందులో చాలా డబ్బులు ఉన్నాయి, ప్లస్ మన మెమొరీస్ మనకి ఎప్పటికీ ఉంటాయి, డబ్బులు మ్యాటరే కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మన మనవాళ్ళలో ఎవరో చూడాలంటే అది యూట్యూబ్లో ఉంటుంది. సో మెమరీ వైజ్ అన్నీ బాగుంటుంది అని చెప్పి చాలా మంది పెట్టించారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాజనందినిది అప్పట్లో హాఫ్ సారీ ఫంక్షన్ జరిగింది. అవును, అది ఇప్పుడు జనరల్ గా మీరు చూడాలి అంటే మీ ఇంట్లో ఉన్న ఒక డ్రైవ్ లో ఎక్కడో సేవ్ చేస్తో, లేకపోతే మీ ఇంట్లో చూసుకోవాలి. కానీ ఇక్కడ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే యూట్యూబ్లో చూస్తున్నాం. ఇంకోటి దాని ద్వారా ఇప్పటికీ మాకు డబ్బులు వస్తూనే ఉంటాయి, ఎంతో కొంచెం. అంతే కదా. సో డెఫినెట్గా ఆర్టిస్టులు అందరినీ పెట్టండి అన్నప్పుడు కొంతమంది ఆర్టిస్టులు నన్ను అన్న టైటిల్ చెప్పన్నా, అన్న ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటాయి, మీ వీడియోస్ బాగుంటుంటే అంటుంటారు. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట ఒక థాట్. మొన్ననే కుంభమేళాకి వెళ్ళి అద్భుతంగా కుంభమేళా స్నానం చేసుకుని వస్తుంటే ఆ క్యారవన్లో వెళ్ళాం. సో నేను హరితక్క సరదాగా అందరు పడుకున్నారు, ఇంకా నేను హరితక్క ఇద్దరం తంబూలు ఆడుతున్నాం. ఒక ఆవిడ కాయిన్స్ ఇస్తున్నారు. ఆ ఫ్లోలో వచ్చిందనమాట ఇట్లా అవును, ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియట్లేదు కంటెంట్ ఏం చేయాలో, మీరు చెప్పొచ్చు కదా అక్క, మంచి ఐడియా ఇచ్చావు. యాక్చువల్లీ నేను చెప్తుంటాను అక్క, కానీ ఎందుకో ఆ రోజు నా బీజం పడింది ఒక కంపెనీ పెడదామని. సో వెంటనే నేను అనుకున్న మరుక్షణం కుంభమేళా బస్సులో క్యారవన్ దిగాను. ఆ నెక్స్ట్ డే నా ఫ్రెండ్స్ ఇద్దరితో షేర్ చేసుకున్నాను. వాళ్ళిద్దరూ మేము కూడా రెడీ, నీతో పార్ట్నర్షిప్ అని ముందుకు వచ్చారు. సో అదే ఈరోజు ఫేమ్ టైమ్ మీడియాగా మారింది. ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాకు వెళ్ళడం వల్ల అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. దానికి తమరే నిదర్శనం అనుకుంటా. మామూలుగా 12 ఏళ్ళకి పుష్కరం అంటారు. మహాకుంభమేళా అంటే 140 సంవత్సరాలకు ఒకసారి. సో నెక్స్ట్ 144 yearsకి గుర్తుండిపోయే విధంగా ఈ కంపెనీ పెట్టే ఆలోచన వచ్చింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న, మీకు అండ్ మీ పార్ట్నర్స్ కి. 100% థ్యాంక్ యూ సో మచ్. సో మన ఫేమ్ టైమ్ మీడియా అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. లోగో లాంచ్ చేసిన రోజే 16 ఛానల్స్ వచ్చాయి, 16 సెలబ్రిటీ ఛానల్స్ వచ్చాయి. నువ్వే దానికి యాంకరింగ్ చేసావు. లోగో లాంచ్ అయిన రోజున అసలు ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఎక్కడైనా లోగో లాంచ్ అయింది అంటే బేసిక్ గా అప్పుడప్పుడు లోగో లాంచ్ అయ్యి ఛానల్స్ అనేవి మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అవుతుంది. లోగో లాంచ్ అవ్వడంతో 16 ఛానల్స్ మింగిల్ అయ్యి, ఐ మీన్ అంటే కొలాబరేట్ అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు కదా. ఎగ్జాక్ట్ 1 week అయింది. ఈ 1 weekలో మళ్ళీ ఒక 6 ఛానల్స్ యాడ్ అయ్యాయి. వావ్, టోటల్ 22 ఛానల్స్ ఉన్నాయి. సూపర్. సో విత్ ఇన్ ఏ వీక్ 22 ఛానల్స్. సూపర్. ఎలా అవుతుందన్న? అద్భుతంగా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి మేము ఈ ఆఫీస్ అఫీషియల్గా లాంచ్ చేయలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ వర్క్ స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకంటే మా సెలబ్రిటీస్ ఎవ్వరు కూడా ఆగట్లేదు. నేను అందరికీ మాట ఇచ్చా, మీకు కరెక్ట్ టైంకి కెమెరా పంపిస్తాను, కరెక్ట్ టైంకి ఎడిటింగ్ చేస్తాను, మీకు ఒకవేళ కాన్సెప్ట్స్ లేకపోతే నేనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి మీకు ఇస్తాను, అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పాను. సో మా ఊరందరూ మామూలు లేరు, డే 1 నుంచి సూపర్ యాక్టివ్గా ఉన్నారు. అందరూ విక్రమ్ నా కెమెరా కావాలి అంటున్నారు రోజు. సో వర్క్ స్టార్ట్ అయిపోయింది మొత్తం. అండ్ చూస్ చేసుకున్న సెలబ్రిటీస్ ని కూడా మేము చూస్తే అందరూ కూడా వెల్ నోన్ అండ్ పాపులర్ సెలబ్రిటీస్. ఎవరు పడితే ఇప్పుడు కొత్తగా అంటే అది నేను డే 1 నుంచి అనుకున్నది ఏంటంటే, పాపులర్ అనే కాదు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లేకపోయినా సరే ఎవరైతే యాక్టివ్ కంటెంట్ ఇస్తారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో,
ఎవరైతే మంచి కంటెంట్ ఇవ్వగలుగుతారో ఆ సత్తా ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. బేసిక్గా ఏంటి అంటే ఇంతకు ముందు నుంచి మనం చాలా విషయాలు అడుగుతూ ఉంటాం. అంటే ఆర్టిస్టుల గురించి అడుగుతున్నాము, లేకపోతే మీ పర్సనల్ విషయాల గురించి అడుగుతున్నాము, అన్నీ అడుగుతున్నాం. కాకపోతే ఈ ఇంటర్వ్యూ కొంచెం సెపరేట్గా చేద్దాం మనం. షూర్. లైక్ అంటే ఇక్కడ మనం ఎక్కువ మందిని ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు. కంప్లీట్గా మీ పర్సనల్ థింగ్స్ మాత్రమే అడగదలుచుకున్నాను. హ్యాపీ, నాకు ఇష్టం అట్లా. నేను మామూలు ఇంటర్వ్యూస్ అదే చెప్తుంటాను అనమాట. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతని గురించి తెలుసుకుంటే బాగుంటుంది. అతనికి వేరే వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటో అడగడం అనేది నాకు